అందరికీ స్వాగతం అండి. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్ళు. హ హ హ పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్ళు. అంతే కదండి. మా ఇంట మరోమారు బాజాలు, పెళ్లి బాజాలు మోగాయని చెప్పాను కదా మొన్నటి వీడియోలో. ఆ పెళ్లి సందడంతా ఈసారి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మరి దానికి ముందు సుమారు ఒక 15-16 నెలల క్రితం మా ఇంట్లో వెంటనే ముహూర్తాలు అలా కుదిరి సుమారు 20 రోజుల్లో 2 పెళ్ళిళ్ళు జరిగాయి. మరి ఈ పెళ్లి వేడుకలు షేర్ చేసుకున్నప్పుడు అవి కూడా కొంచెం చూపించాలి అనే అనిపించింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అప్పుడెందుకు చూపించలేదు అని ఒకవేళ అనుకుంటారేమో. చెప్పాను కదండి, పర్సనల్ వీడియోస్ అంతా షేర్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది. ఇంకొకటి ఏమిటంటే, మన సంతోషం నలుగురితో పంచుకోవాలి. మనకు ఏదన్నా విచారం ఉంటే అది మనమే ఇముడ్చుకోవాలి. సంబరం, సంతోషం నలుగురితో పంచుకునేది కనుక అలా ఆలోచించి మీతో పంచుకోవాలనుకున్నానండి. అయితే ఇప్పుడు అప్పుడు జరిగిన ఆ వివాహ వేడుకల్ని వివరాలతో షేర్ చేస్తానండి. సరదాగా చూడండి. ఆడపెళ్లివారు, మగ పెళ్లివారు, అబ్బాయి, అమ్మాయి అందరూ నాకు బాగా కావలసిన వాళ్ళు. దాదాపు చెప్పాలంటే నా ఫ్యామిలీ మెంబర్స్. ఈ పెళ్లి కూతుళ్ళు 2 అక్క చెల్లెళ్ళ పిల్లలు. నా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పెళ్లి ఫోటోలు చూసేశాక మళ్ళీ వీడియోలో మొన్న జరిగిన పెళ్లి విశేషాలు మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇవాళకి కూడా హడావుడిగానే ఉంది కొంచెం. ఇవాళ అమ్మాయిని, 3 నిద్రలకు వచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపాలి. మిగతా కార్యక్రమాలన్నీ ఉన్నాయి కనుక వీడియోలన్నీ ఎడిట్ చేసి రేపో ఎల్లుండో పెడతాను. ఇంతకుముందు జరుపుకున్న వివాహాల వేడుకల్ని సరదాగా చూడండి. జంటల్ని ఆశీర్వదించండి.